వెల్కమ్ బ్యాక్ గైస్. విషయం ఏంటంటే ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 చెప్పినా కదా, లెంత్ ఎక్కువైపోయింది, 2 పార్ట్లుగా తీద్దామని చెప్పి ఇది అందుకే కట్ చేసేసి సెకండ్ పార్ట్గా డివైడ్ చేసేసిన. ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది ఆల్రెడీ, అది 22 minutes అయిపోయి ఉండే కదా. సో స్వామివారి ఇప్పుడు చూస్తున్నారు కదా, అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి సన్నిధిలో ఇంట్లో తీసుకెళ్ళిపోయి దేవుడికి అయ్యప్ప స్వామికి పూలతో అలంకరించి తీసుకొని మళ్ళీ స్వామివారి సన్నిధికి తీసుకొని వస్తున్నారు. సో ఈ తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాము. చూడండి ఎంత బాగున్నదో, స్వామివారిని అట్లా తీసుకొని వస్తుంటే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇదంతా చూడడం. ఇక్కడ ఉన్న అంత భక్తితో మొత్తం మునిగిపోయింది బిల్డింగ్ అంతా, అపార్ట్మెంట్ అంతా. సో చాలా మంది వచ్చినారు, చూసిరు కదా, స్టార్టింగ్లో ఉన్నట్టు లేదు, ఇప్పుడు ఫుల్ మంది వచ్చేసారు. ఫుల్ కోలాహలం నడుస్తుంది ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గర అంతా. అయ్యప్ప స్వామి పూజలో నిమగ్నం అయి ఉన్నారు ఇంకా. సో చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామిని తీసుకొని వస్తున్నారు స్వామివారి మందిరానికి, స్వామి సన్నిధికి తీసుకొని వస్తున్నారు కదా. చూడండి, స్వాములందరూ కలిసి నృత్యాలు వేసుకుంటూ సంతోషంగా మంచిగా పూలు చల్లుకుంటూ సన్నిధికి తీసుకొస్తున్నారు. ఎంత హాయిగా ఉన్నది చూడండి, ఎంత మధురంగా ఉంది చూడడానికి అది. అండ్ వాళ్ళు పాటలు పాడుతున్నారు, చూసారు కదా, వాళ్ళు ఎంత మంచిగా పాడుతున్నారు, ఎంత హ్యాపీగా. స్వామివారు కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు చూడండి. ఇంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి. సో చూడండి గాయస్, స్వామివారిని ఎంత ఆనందంగా తీసుకొస్తున్నారో సన్నిధికి. అబ్బా, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు నాకైతే. సో చాలా సంతోషం చూసారా, మనకు కూడా అట్లా ఉన్నది వైబ్రేషన్ వాళ్ళు తీసుకొస్తుంటే స్వామివారిని. అసలు నా వాయిస్ వినబడుతుందో లేదో తెలియదు, నేనైతే మాత్రం గట్టిగా చెప్తున్నాను. సో మీరు కూడా స్వామివారిని చూసి ఆనందిస్తున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇంతకంటే ఏం కావాలి, ఏమంటారు? స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం. ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా మళ్ళీ హారతి ఇస్తున్నారు ఇంకా అయ్యప్ప స్వామికి. ఇంకా మళ్ళీ అదంతా సెట్ చేస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పూలతో అభిషేకం ఉంటుందంట, స్వామివారికి ఇష్టమైన పూలతో అభిషేకం ఉంటుందంట. సో ఎట్లుంటుందో చూద్దామా మరి. సో చూస్తున్నారుగా స్వాములను, కన్నస్వాములు, కత్తిస్వాములు, గదస్వాములు, ఇంకా గంట స్వాములు, వీళ్ళందరూ వచ్చేసి ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా భక్తులు కూడా చూడండి ఎట్లా ఉన్నారు చూడండి. సో స్టార్టింగ్ అనుకుని ఉంటారు ఎవరు లేరు కదా అని, ఇప్పుడు చూస్తున్నారా మొత్తం అపార్ట్మెంట్ అంతా స్వామిమయం అయిపోయింది. ఇంకా స్వామి శరణం అయ్యప్ప శరణం, అందరూ అయ్యప్ప స్వామి భక్తిలో నిమగ్నం అయి ఉన్నారు. చూసిరు కదా స్వాములంతా. ఇక్కడ చూడండి, సో స్వామికి ఇప్పుడు పూలాభిషేకం చేస్తున్నారు, ఇంకా దాన్ని సిద్ధం చేస్తున్నారు చూడండి. ఇంకా సో చూస్తారు కదా, స్వామివారికి పూలాభిషేకం స్టార్ట్ చేసేసారు ఇంకా. సో స్వామివారికి ప్రీతి అయినటువంటి కంకమరాలు, మల్లెపూలు, గులాబీలు, చామంతులు,
వీటన్నిటితో పూలాభిషేకం చేశారంట. ఇవి స్వామివారికి బాగా ప్రీతి ఎక్కువ అంట ఈ పూలంటే. సో వాటితో పూలాభిషేకం అయ్యప్ప స్వామికి కన్నుల విందు అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. చూడండి, అరే ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అనిపిస్తుంది ఓసారి. ఎందుకంటే నేను మ్యాక్సిమం అసలు టెంపుల్స్కి వెళ్ళడము తక్కువ. సో అలాంటిది ఇంతకుముందు మొన్న వీడియో పెట్టాను కదా, శివుడి దగ్గరికి వెళ్ళిన సిద్ధులగుట్ట అని చెప్పిన కదా. ఇప్పుడు మన దగ్గర అపార్ట్మెంట్లో అయ్యప్ప స్వామి పూజ నడుస్తుంది, పడి పూజ. సో ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి నాకు. సో నాకు తెలిసి మీరు కూడా హ్యాపీ ఉన్నారనుకుంటున్నా ఈ వీడియోతో. సో మళ్ళొకసారి చెప్తున్నా, క్షమించాలి ఏదైనా తప్పులు దొరుకుతాయి. నేను స్వామివారి పూజ గురించి వివరిస్తున్నా కదా, ఆ వివరణలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. అండ్ ఇంకోటి, ఎక్కడైనా తప్పు చేసిన ఏదైనా అనిపించిన సందర్భాలు ఉన్నప్పుడు మీరు నాకు ఈ కామెంట్ రూపంలో పెట్టవచ్చు. ఎందుకంటే తెలుసుకుంటాను కదా, మళ్ళీ మనం షూట్ చేసినప్పుడు కరెక్ట్గా చెప్పొచ్చు కదా. సో మీరు నేను చేసింది ఏదైనా మాట్లాడిన వివరణ ఏదైనా తప్పు అనిపించినప్పుడు కింద కామెంట్లో పెట్టేసేయండి, నేను నేర్చుకుంటాను. అయ్యప్ప స్వామికి ఇష్టమైన పూలతో పూలాభిషేకము చూస్తుంటే కన్నుల విందు అనిపిస్తుంది. మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నందుకు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
సో ఇప్పుడు చూస్తున్నారు కదా మణికంఠుడికి అన్నప్రసాదాలు సమర్పిస్తున్నారు. అంటే మనం ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకోవాలంటే నైవేద్యం పెడతామంటాం కదా దేవుడికి. సో అయ్యప్ప స్వామికి పలహారాలు కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నారు స్వాములంతా కలిసి. సో అది చూపించొద్దని చెప్పారు, అందుకే నేను చూపించకుండా దూరం నుంచి అట్లా తీస్తున్నా. సో చూస్తున్నారు కదా సాములందరూ కలిసి నృత్యాలు చేస్తున్నారు కదా, దీన్ని పీఠతుల్లి అంటారంట అందరు కలిసి. అంటే కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి, గురుస్వాములు అందరూ కలిసి ఇట్లా నృత్యాలు చేస్తారంట సంతోషంగా. సో అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. సో వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా వాళ్ళు నృత్యాలు చేస్తున్నారు చూడండి. ఇంకా ఆనందానికి అవధులే లేవు. ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి ఆ మణికంఠుడే వచ్చి ఇక్కడ నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా మనకి. సో చూస్తున్నారు కదా ఇప్పుడు స్వామికి పడి వెలిగిస్తున్నారు అయ్యప్ప స్వామికి. 18 మెట్లు ఉంటాయి కదా, ఆ 18 మెట్లకి 18 దీపాలు ఉంటాయి అన్నట్టు స్వామివారి దగ్గర. సో ఆ దీపాలను వెలిగించడాన్ని పడి అంటారు. సో ఇప్పుడు మనం అదే చూస్తున్నాము, మీరు పాట రూపంగా కూడా వింటారు. సో
చూస్తున్నారు కదా, ఇలా వెలిగించడానే పడి అంటారు. సాములు అండ్ మన పాటలు పాడేవాళ్ళు కూడా పాడుతున్నారు కదా, 1వ మెట్టు శరణమయ్యప్ప, 2వ మెట్టు శరణమయ్యప్ప అని అట్లా 18 మెట్ల వరకు అట్లా వెలిగిస్తూ ఉంటారు అన్నట్టు. సో దాన్నే పడి అంటారు. పూజ ముగింపు దశకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా పంతులు గారు స్వామివారికి హారతి ఇస్తున్నారు. ఇంకా పూజ కూడా ఇంకా ఫైనల్కి వచ్చేసేసింది. చూసిరు కదా, నాకు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నాను నేనైతే. సో హారతి సమర్పిస్తున్నాడు పంతులు. ఇంకా సాములందరూ మోకాళ్ళ పైన కూర్చొని మణికంఠుడికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నారు. ఇంకా वेदान्तज्ञाननिश्चितानां संन्यासयोगान्तरजस्रत्वा
पुरुषात्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे ओम भूतनाथाय विद्महे भूतनाथाय तन्नो शास्त्रः प्रचोदयात्। तत्पुरुषात्महे शबरिवासाय धीमहि तन्नो अय्यप्पः प्रचोदयात्। पुरुषस्य विद्महे सहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। पूर्णपुष्कराम्बा समेत हरिहरपुत्राय स्वामिने नमो नमः। बाबादारवन्द्योः वेदोक्तदिव्यमन्त्रपुष्पार्चनं समर्पयामि। आत्मप्रदक्षिणेन नमस्काराणि करोमि। ओम यानि कानि पापानि मातृतान् तान् तान् पश्यन्तु दक्षिणं देवते आरों पापकर्माणां पापात् तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो शबरीश्वरः। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं आवाहनादि श्री पूर्णपुष्कराम्बा समेत हरिहरपुत्र स्वामिनः पूजा प्रीता सुप्रसन्ना वरदा भवतु। अन्यथा शरणनास्तमेव शरणं तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो शबरीश्वरः। చెప్పండి స్వామి మేము తెలిసి తెలియగా ఈ పూజలో తప్పులను చేసిన మన్నించి కాపాడవలను। హరిహరన్ ఆనంద చిత్తం అయ్యప్ప స్వామి అయ్యప్ప ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి శ్రీ స్వామి। సో చూసిరు కదా పూజ ఎట్లా ఉంది, మంచిగా అనిపించింది కదా చూస్తుంటే. ఇంకా స్వామి వాళ్ళందరూ భిక్ష తీసుకుంటున్నారు, మణికంఠులంతా కూర్చొని. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా 1:30 అయిపోయింది టైం. ఇంకా కరెక్ట్ టైంకి అయిపోయింది పూజ మాత్రం. ఇంకా అందరూ భిక్ష తీసుకుంటున్నారు. అండ్ ఇంకా మిగతా భక్తులందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేశారు స్వామివారు. సో ఇది మంచిగా అనిపించింది కదా వీడియో. ఇంకా ఏమన్నా తప్పులు కూడా జరుగుంటే ఆ దేవుడు మనల్ని క్షమించాలని కోరుకుంటున్నా. ఇంకా స్వామి వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఇంకా ఎందుకంటే అంత కార్యక్రమం వాళ్ళతోనే సక్సెస్ అయిందని అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక్కరితో కాదు కదా ఇదంతా, చూస్తారు కదా ఎంత పెద్ద పని ఉంది. ఆ పూజ అంత జరగాలంటే ఎంతమంది సపోర్ట్ చేయాలి ఆ పూజకి. సో స్వాములందరికీ, అందుకే చెప్తున్నా, స్వాములందరికీ సపోర్ట్ చేసిన అందరికీ, మిగతా అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. అవునా? చూశారు కదా ఈరోజు అయ్యప్ప స్వామి పడి పూజ చాలా మంచిగా జరిగింది కదా. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఇది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకేనా? సో మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా? ఉంటా. బాయ్ బాయ్. టేక్ కేర్.